పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కారణంగా గ్యాస్ కొరతతో దేశం అతలాకుతలమవుతోంది. ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావం బియ్యం ఎగుమతులపై పడింది. షిప్ యార్డుల్లో ఎక్కడికక్కడ బియ్యం నిలిచిపోయాయి. ఫలితంగా బియ్యం ధరలు తగ్గి రైతుపై మరింత భారం పడుతోంది. ధాన్యం దిగుబడుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది తెలంగాణ. ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోళ్లు మొదలవుతున్న తరుణంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం రైతులను దెబ్బతీసింది. వార్ కారణంగా బాస్మతి, బీపీటీ రకాల బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ధాన్యం, బియ్యం ధరలపై పడింది. బాస్మతి, బీపీటీ బియ్యంతో పాటు దొడ్డు ధాన్యాన్ని గల్ఫ్, అరబ్ దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తూ వస్తున్నారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సరుకు రవాణా ఓడలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. యుద్ధ ప్రభావంతో ఎన్నో అరబ్ కంపెనీలు మూతపట్టంతో మార్కెట్ డీలా పడింది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ దేశాలకు సోనా మసూరి, స్టీమ్ బియ్యం ఎగుమతి అయ్యేవి. ప్రతిరోజు భారత్ నుంచి వేలాది కంటైనర్లు భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫలితంగా బియ్యం ధరలు తగ్గుతూ వస్తున్నాయని వాపోతున్నారు మిల్లర్లు. ఇవాళ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు బయటకు పంపిస్తున్నారు. బయట దేశాలకి ఎక్స్పోర్టర్స్ అంతా అక్కడికెళ్ళే కొంటున్నారు. గత 4 ఏళ్ల సంది మన రాష్ట్రంలో తక్కువ 10 పైసలు 90% అక్కడే కొంటున్నారు. ఇప్పుడు ఆ 90% వల్ల స్టాక్స్ ఆగిపోయి అక్కడి నుంచి ప్యాడీ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడికి బ్యాడీ కానీ రైస్ కానీ మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ప్రభావంతో మేము వాళ్ళ కాంపిటీషన్లు అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి రేట్లు పడిపోతాయి. ఆ ఎఫెక్టు రైతుల మీద పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే భారీగా బియ్యం ధరలు తగ్గాయని మిల్లర్స్ అసోసియేషన్ గగ్గోలు పెడుతోంది. ఇదే కంటిన్యూ అయితే రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేజీ బియ్యం రూపాయి తగ్గినా ధాన్యం ధర రెండింతలు తగ్గుతుందని, అంతిమంగా రైతుకే నష్టం వాటిల్లుతుందని ఎగుమతిదారులు, మిల్లర్లు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటే అటు రైతులు, ఇటు మిల్లర్లు నష్టాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.